హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఇవాళ వీడియో వచ్చి బిగ్ బాస్ 8 గురించి. సో బిగ్ బాస్ గురించి ఎంతమంది మీలో వెయిట్ చేస్తున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను కూడా రివ్యూస్ ఇద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బట్ తిట్టకండి, సజెషన్స్ ఇవ్వండి. నేను మీ సజెషన్స్ ప్రకారం రెక్టిఫై చేసుకుంటాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అండ్ కమింగ్ టు బిగ్ బాస్ 8 అప్డేట్స్ వచ్చి, సో మనకి ఎవరెవరు కంటెస్టెంట్లు వస్తారు అనేసి చాలామంది రివ్యూవర్స్, చాలామంది పలు రకాలుగా ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నారు. మరి ముఖ్యంగా సో అనిల్ గీలా యూట్యూబర్ వస్తారు అనేసి, అండ్ వేణుస్వామి అండ్ మన తేజస్విని, అమర్దీప్ వాళ్ళ వైఫ్ పక్కా వస్తారనేసి. సో అండ్ ఇటీవలే మనం చూస్తున్నాము టీవీలో లైక్ లావణ్య అండ్ మన రాజ్ తరుణ్ ఇష్యూ. సో రాజ్ తరుణ్ కూడా రాబోతున్నారు అనేసి సో చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు. బట్ పర్టికులర్గా ఎవరు వస్తారు ఏంటి అనేది కన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు. బట్ వచ్చిన తర్వాతే వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. సో ప్రోమోలో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ గురించి ఎవరు కంటెస్టెంట్లు వస్తారు ఏంటి అనేసి మాట్లాడుకుంటాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 8 ప్రోమోస్ అయితే మనకి రిలీజ్ అయినాయి. ప్రోమోస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో మీరు చూసిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట. సో బిగ్ బాస్ 8 లోగో ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత కలర్ఫుల్గా ఉన్నిందో, ప్రోమోలు రెండు కూడా అంతే కలర్ఫుల్గా, అంతే ఇంట్రెస్ట్గా ఉన్నింది. సో మన ప్రోమోలో వచ్చి నాగార్జున గారితో పాటు మన కమీడియన్ సత్య గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ప్రోమోలో అయితే సత్య గారు దొంగతనం చేయడానికి ఒక రూమ్లోకి వచ్చినప్పుడు, ఆ రూమ్లో పాత వస్తువులు అన్నీ ఉన్నప్పుడు, సో అతనికి ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం ద్వారా సో నాగార్జున గారు ప్రత్యక్షం అవుతారనమాట. సో నాగార్జున గారు ప్రత్యక్షం అయినప్పుడు ఎవరు మీరు అంటే వరాలు ఇచ్చే కింగ్ అంటారు. వరాలు ఇచ్చే కింగ్ అయితే ఏది అడిగినా ఇస్తారంటే ఏది అడిగినా ఇస్తాను అన్నప్పుడు, అయితే నాకు అన్నీ అన్లిమిటెడ్గా కావాలి అంటే సో అప్పుడు నాగార్జున గారు అంటారనమాట, ఒక్కసారి కమిట్ అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది, ఆలోచించుకో అడిగే ముందు అనేసి అంటారు. సో నాకు అన్లిమిటెడ్గా కావాలి అనేసి సత్య గారు అడిగినప్పుడు, సో ఇంకా సెకండ్ ప్రోమో అనేది అదే డైలాగ్తో మనకి కంటిన్యూషన్గా వస్తుంది. ఆ సెకండ్ ప్రోమోలో చూసారు అంటే నాగార్జున మన గ్రీక్ వీరుడు సో ఎంత బాగా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ వస్తారో, లైక్ షాబా షాబా బల్లే బల్లే సాంగ్లో ఉన్నట్టే సో ఈ ప్రోమోలో కూడా ఉంది. సో అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్రిటీ గుడ్ అనమాట. అండ్ సత్య డ్రెస్ కానీ సత్యకి సో అన్లిమిటెడ్గా నాగార్జున గారు ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ అయిన తర్వాత ఫైనలీ మళ్ళీ ఇంకేం కావాలి కోరుకో అంటే నాకు కొంచెం ఏకాంతం కావాలి, ప్రశాంతత కావాలి అన్నప్పుడు అదే విధంగా ప్రశాంతతను ఏకాంతతను ఇవ్వడానికి ఎడారిలోకి తోసేస్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి. సో మనం ఏది కోరుకున్నా కోరుకున్న దాని ప్రకారమే మనకి ఇస్తారు బిగ్ బాస్ 8లో అనేసి, మనం చేసే పనిని బట్టే మనకి బిగ్ బాస్లో పనిష్మెంట్స్ ఉంటాయి, మనం చేసే మన నడవడికని బట్టే మనకి బిగ్ బాస్లో ట్రీటింగ్ ఉంటుంది అనేసి నాకు ఇక్కడ అర్థమైంది. అండ్ బిగ్ బాస్ 8 కోసం మీలో ఎవరు ఎంతమంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారో సో కమెంట్ రూపంలో తెలియజేసి ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి మనం కంటెస్టెంట్లు బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాతే మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎందుకండి రూమర్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.